అర్జున్‌కి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. ఇతర పిల్లలు బయట ఆడుకుంటుంటే అర్జున్ మాత్రం తన రంగులు, బ్రష్‌లతో కూర్చుని తన ఊహల్లో కొత్త ప్రపంచాన్ని సృష్టించేవాడు. ఇలా కాలం గడిచింది. అర్జున్ పెద్దవాడయ్యాడు. కానీ అతని ఆసక్తి మాత్రం తగ్గలేదు. రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. కొత్త స్టైల్స్ నేర్చుకునేవాడు. రంగులను కలిపి తన కలలకు రూపం ఇస్తూ ఉండేవాడు. అతనికి పెయింటింగ్ అంటే కేవలం హాబీ కాదు, అది అతని జీవితం, అతని కళ. ఒకరోజు ఎన్నో రోజుల కష్టానికి ఫలితంగా అర్జున్ ఒక అద్భుతమైన చిత్రం పూర్తి చేశాడు. ఆ పెయింటింగ్లో పచ్చని చెట్లు, ప్రశాంతమైన గ్రామం, నెమ్మదిగా ప్రవహిస్తున్న నది, సంతోషంగా జీవించే ప్రజలు కనిపిస్తారు. ఆ పెయింటింగ్ని చూసి అతను వెనక్కి వెళ్ళి చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇది నా జీవితంలోనే ది బెస్ట్ పెయింటింగ్ అని అనుకున్నాడు. కానీ వెంటనే ఒక చిన్న సందేహం అతని మనసులోకి వచ్చింది. ఈ చిత్రం ప్రజలకు నిజంగా నచ్చుతుందా అని. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన చిత్రాన్ని పట్టణం మధ్యలో పెట్టాడు. అక్కడ చాలా మంది వెళ్ళే చోటు. చిత్రం కింద ఒక చిన్న నోట్ కూడా పెట్టాడు. అదేంటంటే, మీకు ఈ పెయింటింగ్లో ఏమైనా తప్పులు కనిపిస్తే దయచేసి మార్క్ పెట్టండి అని రాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజంతా ప్రజలు ఆ పెయింటింగ్ను చూశారు. కొందరు తలూపారు, మరికొందరు చర్చించారు. ఇంకొందరు పెన్ తీసుకుని పెయింటింగ్లో తప్పులుగా అనిపించినవన్నీ గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళారు. సాయంత్రానికి అర్జున్ తిరిగి వచ్చాడు. ఆ చిత్రం చూసి అతను షాక్ అయ్యాడు. అది దాదాపు మొత్తం గుర్తులతో నిండిపోయింది. అర్జున్ మనసు విరిగిపోయింది. ఇన్ని తప్పులా? నా పెయింటింగ్ బాలేదా అని బాధపడ్డాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నేను టాలెంట్ లేనివాడినేమో అని అనుకున్నాడు. తర్వాత రోజు అతని గురువు అతన్ని చూసి అడిగాడు, ఏమైంది అర్జున్, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని. అర్జున్ అన్నీ వివరంగా చెప్పాడు. గురువు శాంతంగా విన్నాడు. తర్వాత చిరునవ్వుతో ఇలా అన్నాడు, అర్జున్, బాధపడకు. ఇంకోసారి ఒక పని చెయ్యి. మళ్ళీ ఒక కొత్త పెయింటింగ్ వెయ్యి. అదే చోట పెట్టు. కానీ ఈసారి ఇలా రాయి, మీకు తప్పు కనిపిస్తే దయచేసి సరిచేయండి అని. అర్జున్ కొంచెం ఆలోచించాడు. కానీ గురువు మాట విన్నాడు. మళ్ళీ ఎంతో శ్రద్ధగా ఒక కొత్త చిత్రం గీశాడు. అదే చోట పెట్టాడు. అదే మాట రాశాడు, మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే దయచేసి సరిచేయండి అని. మళ్ళీ ప్రజలు వచ్చారు, చూశారు, మాట్లాడుకున్నారు. కానీ ఈసారి ఒక వింత జరిగింది. ఎవ్వరూ బ్రష్ తీసుకోలేదు. ఎవ్వరూ తప్పులను సరిచేయడానికి ముందుకు రాలేదు. అందరూ చూసి వెళ్ళిపోయారు. సాయంత్రానికి అర్జున్ వచ్చి చూసేసరికి చిత్రం అలాగే ఉంది. ఎలాంటి గుర్తులు లేవు, ఎలాంటి మార్పులు లేవు. అర్జున్ అది చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న అందరూ తప్పులు చెప్పారు, కానీ ఈరోజు ఎవ్వరూ సరిచేయలేదెందుకు? అతను వెంటనే గురువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు గురువు నవ్వుతూ ఇలా అన్నాడు, అర్జున్, ఇదే జీవిత పాఠం. తప్పులు చూపించడం చాలా సులువు. ఎవరినైనా ఈజీగా జడ్జి చేస్తారు. కానీ వాటిని సరిచేయడం చాలా కొద్ది మందికే వస్తుంది. కాబట్టి ఎవ్వరో విమర్శిస్తే వెంటనే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకు. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకో, లేకపోతే వదిలేయ్. అర్జున్ ముఖంలో మళ్ళీ చిరునవ్వు వచ్చింది. ఆ రోజు నుంచి అతను ఇతరుల మాటల గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన కళపై దృష్టి పెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అర్జున్ అదే పట్టణంలో గొప్ప చిత్రకారుడిగా పేరు సంపాదించాడు. ఎవరైనా అవసరం లేని విమర్శ చేస్తే అతడు నవ్వుతూ తనలో తాను అనుకునేవాడు, వాళ్ళని మాట్లాడనివ్వు అని.
ఇతరులను జడ్జి చేయడం చాలా సులువు, మెరుగుపరచడం కష్టం. కాబట్టి ఇతరుల మాటల వల్ల నీ ఆత్మవిశ్వాసం కోల్పోకు, నీ పని చేస్తూ ముందుకు సాగు.